హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే కదండి, ఇంట్లో తందూరి చికెన్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి నాకు కూడా బేసికల్లీ ఎలా చేయాలో రాదు. నేను యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను. కాకపోతే సక్సెస్ అవుతానని చేశాను, సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. అది ఎలా చేశాను ఏంటనేది చూడండి. ఒక బౌల్ తీసుకొని అందులో జాయింట్లు అయితే ఘాట్లు పెట్టేసి ఒక బౌల్లో పెట్టి అందులో సాల్ట్ వేసి కొంచెం కారం వేసి పక్కన పెట్టానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నేను బిర్యానీ సామాన్లు అన్నీ కలిపి మిక్స్ చేసేస్తానండి. యాలకులు, లవంగాలు, మిరియాలు అన్నీ కలిపి నేనైతే మిక్స్ చేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఓన్లీగా అల్లం వెల్లుల్లిపాయ ఒక్కటే కాకుండా అన్నీ చేసేస్తాను అనమాట. నిమ్మకాయ కూడా మిక్స్ చేశానండి. ఈ మొత్తం పట్టేటట్టుగా బాగా మిక్స్ చేయాలి. ఇంకా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే వేరే బౌల్ తీసుకోవాలండి. వేరే బౌల్ తీసుకొని ఇందులో కొంచెం లైట్గా, అంటే ఫస్ట్ వేసాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటి, పెరుగు ఒకటి, ఎగ్ ఒకటి, స్పెషల్గా తందూరి చికెన్ కంటూ నేనేం వేయలేదండి. ఆయిల్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్ అండి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకోవచ్చు. పెరిగేది ఇది బాగా అయితే మిక్స్ చేయాలి. వీడియో షూట్ చేసేటోళ్ళు ఒకరు, ఐటమ్స్ అందించేటోళ్ళు ఒకరు, నేనైతే అదంతా మిక్స్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయడం. ఇంతకుముందు అయితే నేను ఈ స్టైల్లో అయితే చేయలేదండి. ఇది బాగా మిక్స్ చేయాలి. ముందు మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పీసులకి పట్టేటట్టు దీన్ని అయితే మొత్తం మిక్స్ చేయాలి. చేసి ఎంతసేపు వెయిట్ చేస్తే అంత బాగా ఇదన్నది గ్రేవీ అన్నది పీసులకి బాగా పట్టుద్దండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర నేను పక్కన ఉంచాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, పాన్కి సరిపెట్టేట్టుగా ఆయిల్ అప్లై చేశానండి. పెద్దగా అయితే తందూరి కదా, ఆయిల్ అయితే పెద్దగా యూజ్ అవ్వదు.
ఇలా అయితే కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అటు ఇటు మూవ్ చేసుకోవాలి. తర్వాత చపాతీలు చేసే స్టాండ్ ఉంటుంది కదండి, ఏమంటారు ఏమంటారు దీన్ని, అదే చపాతీలు కాలుస్తాం కదా, అదొకటి పెట్టి దానిపైన ఇలా పీసులు పెట్టి కిందనే ఫైర్ వస్తే చాలు తండూరి రెడీ అయిపోద్ది. తండూరి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు తండూరి చికెన్. అంతే అయిన తర్వాత నా స్టవ్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్